హలో ఆల్. ఏ పనైనా పర్ఫెక్షన్గా రావాలంటే ఎక్స్పీరియన్స్ అన్నది ఇంపార్టెంట్. కొత్తగా వచ్చిన డాక్టర్ కన్నా ముందుగా ఉన్న కంపౌండర్ మిన్న అన్నట్టు ఏదైనా సరే ఫస్ట్ ప్రొఫెషనల్గా నేర్చుకోవాలంటే ఎక్స్పీరియన్స్ రావాలి. ఒకరోజు 2 రోజుతో పని అన్నది పర్ఫెక్షన్గా రాదు. మనం చేస్తూ ఉండంగా చేయి తిరుగుతుంది, దానికి పర్ఫెక్షన్ వస్తుంది. ఇంకా ఏం యాడ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అన్న ఒక ఐడియా వస్తుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. ఇలా ప్రతిదీ అలాంటిది టైలరింగ్లో అయితే ఇంకా అసలు ఎంత కుట్టామన్నది, ఎంత కటింగ్ చేస్తే కానీ స్టిచ్చింగ్ చేస్తుంటే అప్పుడు మనకి ఇంకా మైండ్ అన్నది మెరుగుపడుతూ ఉంటుంది. మెమరీ పవర్ అన్నది ఇంకా ఏం కొత్తగా చేయాలి అన్నది ఒక థాట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఏ పనిలో అయినా సరే ఎక్స్పీరియన్స్ అన్నది మస్ట్ అండ్ షుడ్. దాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలన్నది కూడా నేర్చుకోగలుగుతాము. నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళందరూ మాకు ఆల్రెడీ బ్రీఫ్ టచ్ ఉంది, మేము 2 monthsలో నేర్చేసుకుంటాము, ఓన్లీ బ్లౌజెస్ వస్తే చాలు అన్నదే చెప్తారు. నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఇలా నేర్చుకున్నప్పటికీ తర్వాత మనం ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు ఎవరు నేర్పించింది అన్నది ఒక తిట్లు అన్నది వస్తాయి మనకు. సో అలాంటి ఇది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఒక టైలరింగ్ అన్నది పర్ఫెక్ట్గా రావాలంటే మినిమం 4 to 5 months అన్నది పడుతుంది. అంటే ఏ మోడల్స్ నేను అవేం చెప్పట్లేదు, మినిమం బ్రీఫ్గా లంగా జాకెట్లు కానివ్వండి, డ్రెస్సెస్, బ్లౌజెస్, అలాగే స్కర్ట్స్, ఇలాంటివన్నీ చిన్న చిన్నవి నేర్చుకోవాలంటే మినిమం 4 to 5 months అన్నది ఖచ్చితంగా పడుతుంది. అలా నేర్చుకుంటేనే ఆ ప్రొఫెషన్కి ఒక అందం ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్